సీఎం రేవంత్ రెడ్డి ఉచ్చులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిక్కుకున్నట్లుగా ఉంది. ఖచ్చితంగా ఏఐసీసీ ఆదేశాలతో ఇప్పుడు క్రమశిక్షణ సంఘం కమిటీగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. 10వ తారీఖున ఆయన నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారట ఆయన. ఎందుకంటే గనక రాష్ట్ర కాంగ్రెస్ మీద విమర్శలు కావచ్చు, సాక్షాత్తు నేరుగా ఈ యొక్క అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి పార్టీకి నష్టపరిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారనేటువంటి దానిపైన ఇప్పుడు ఏఐసీసీ చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన వెంటనే తక్షణం పంపించేందుకు మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం కూడా చూడండి. ఫస్ట్ నోటీసులు ఇవ్వండి. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వివరణ కనుక సరిగ్గా కనుక ఇవ్వకపోతే కనుక తక్షణం తీసి పాడేసేయండి అన్నట్టుగా ఇప్పుడు ఏఐసీసీ నుంచి అయితే ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి ఈ నెల 10వ తారీఖున అంటే డే ఆఫ్టర్ టుమారో మరికొన్ని గంటల్లో ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి నుంచి వివరణ తీసుకునే ప్రయత్నాలు అయితే మల్లు రవి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.